అండ్ హలో ఐ గైస్ అందరికీ. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యాకైతే నేను చాలా మార్పులు చేర్పులు చేశాను. అండ్ అలాగే చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్లో క్రీపర్స్ని ఫస్ట్ క్రీపర్స్ దగ్గరికి పోతాం. స్వాడ్ ఉందా మన దగ్గర, స్వాడ్ రాకెట్స్ కూడా చేసుకున్నాను. క్రీపర్స్ని చంపేసి దట్ ఉందబ్బా చాలా చూద్దాం. దట్ సంగతి తర్వాత, కానీ స్వాడ్ కావాలి మనకి. యాక్స్ వద్దు, స్వాడ్ కావాలబ్బా. ఎక్కడిది షూట్స్. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని కామెంట్లు అయితే వచ్చాయి, మేము వాటిని చదివాను. బ్రో ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా. అండ్ ఒక బ్రో అయితే పెట్టాడు గైస్, హార్డ్ కోర్ అయితే నువ్వు సర్వే వెళ్తున్నావని. నేను బ్రో నీకైతే ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నాది రియల్ మైండ్ క్రాఫ్ట్ కాదని మీకు స్టార్టింగ్ ఎపిసోడ్లోనే చెప్పాను కదా. సో మళ్ళీ మీరు ఎందుకు నన్ను అడుగుతారు? మీకు తెలుసు ఇది మీరు రియల్ మైండ్ క్రాఫ్ట్ ఇట్లా ఉండదని, మరి మీరు ఎందుకో గైస్ నన్ను అడుగుతారు? దీంట్లో హార్డ్ కోర్, నా కోర్, నీ కోర్ అనేది ఉండదు, ఓకేనా? అండ్ మీకైతే లాస్ట్ టైం నేనంటే క్రియేటివ్ వాడాను బ్రో. ఏంది బ్రో, మీకు తెలుసు కదా క్రియేటివ్ వాడను. నేను వాడినా అని నేను చెప్తున్నాను. నేను వాడితే మీకైతే కన్ఫర్మ్గా తెలిసిపోద్ది నేను క్రియేటివ్ వాడతానని. సో మీకైతే లాస్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను నేను క్రియేటివ్ వాడానో లేదో. ఆ టీఎన్టీ అనేది మనకి ఇది కూడా ఒకటి ఉంటుంది అనమాట. క్రీపర్ ఫామ్ అనేది కట్టేది దేనికి? గన్ పౌడర్ దేనికి? రాకెట్స్కి అండ్ టీఎన్టీకి. సో దానికే కదా నేను కూడా వాడేది. నేనేదో పెద్ద క్రియేటివ్ వాడుతున్నాను. ఆ బ్రో అయితే కామెంట్ చేసేది, అది నేను బాగా హర్ట్ అయ్యా. అండ్ అది కాకుండా తెలియకుండా మాట్లాడకండి, మీకైతే అది చెప్పేది. నేను మిమ్మల్ని అయితే మోసం చేయను ఎప్పుడు. సో ఇంకా మీరు లేదు ఈ బ్రో చెప్పేది అబద్ధం అంటే ఇంకా నేనేం చేయలేను. నేను చెప్పాల్సిన నిజం అయితే నేను చెప్పాను, బట్ మీరు అది నమ్మరు. అండ్ 1000 XP ఛాలెంజ్ అయితే చేద్దాం, బట్ ఇప్పుడే కాదు, అందుకంటే ముందు మనము మీకైతే ఆ మైనింగ్ ఏరియా చూపించాలి. ఐ థింక్ సో ఇక్కడెక్కడ వచ్చి పైన దట్ పెట్టాను సరదాగా, ఊరికే ఉంటుంది కదా అని. అండ్ ఇక్కడైతే చెస్ట్లలో వాటి వస్తువులు అయితే ఉన్నాయి, నేను మొత్తం చేసినవి మైనింగ్కి సంబంధించినవి. అండ్ కిందికి వెళ్దాం చలో. ఇదేమి నేను ఎందుకు తెలుసా డీప్లోకి చేయండి మీకు చెప్తాను, ఆగండి. నేనేమనుకున్నాను మీకేం చెప్పాను, నేను లోపలికి ఈ బ్లాక్ బెడ్ రాక్ వరకు చేద్దామని అనుకున్నాను కదా. సో ఇక్కడ చూడండి, నేను ఆడికి ఇది మొత్తం మైన్ చేసా బెడ్ రాక్ వరకు. కింద కేవ్ ఉనింది, సో నేను ఇంకా అదేం చేయలేను కదా కేవ్ ఉంటే. సో ఇంకైతే నేను వదిలేసా. కావాలంటే పైన పెంచుకుందామని నేనైతే వదిలేసుకున్నాను, బట్ ఈ హైట్ అయితే నాకు సరిపోద్ది నేను చెయ్యాలనుకున్న దానికి. అండ్ 1000 XP ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దామా? మనకి చాలా స్వాడ్లు కావాలి. మీకైతే అది చూపించడానికే. అండ్ కామెంట్స్ వస్తున్నాయి గైస్, కామెంట్లు. ఒకప్పుడు కామెంట్లు వస్తే మురిసిపోయేవాడిని తెలుసా నేను, బట్ ఇప్పుడు కామెంట్లు చూడండి ఎంత దరిద్రంగా ఉంది. నేను క్రియేటివ్ వాడను గైస్, క్రియేటివ్ వాడితే అండ్ ఈ కొండ ఎక్కదాం. నేను MLG ట్రై చేసా, బట్ కంట్రోల్ అయింది, అది బాగా వచ్చింది. అండ్ ట్రై చేద్దాం MLG లాస్ట్లో టోటెం తీసుకొని ట్రై చేద్దాం గైస్. లిటరలీ నేను ఏమనుకున్నా తెలుసా, అది చేస్తున్నప్పుడు ఓకే సరదాగా ఒకసారి ఎక్కుదాంలే అని అనుకున్నా. కంట్రోల్ అయింది అండ్ ఎక్కేసాను, వచ్చేసింది అంతే. చచ్చిపోలే ఆనందపడండి, నాకు గుండెలు దడయాలన్నాయి. భయం వేస్తుంది. ఓకే కొంచెం గాల్లోకి ఎగురుదాం. ఇప్పుడు గుండెలు కాస్త కంట్రోల్ అయితే ఎందుకంటే గాల్లో ఉన్నాం కాబట్టి నేనైతే కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను శరీరాన్ని అయితే, ఐ మీన్ గేమ్లో. అండ్ ఫైనల్గా ఇక్కడ చాలా ఐరన్ ఉంది, బట్ మనకి ఐరన్ ఎందుకు, ఐరన్ ఫామే పెట్టుకొని జాగ్రత్తగా తిన్నాం. అండ్ బాగుంది కదా వ్యూ. ఫ్యూచర్లో ఇక్కడ ఒక ఇల్లు సరదాగా కడతా, చిల్ హౌస్ అని ఇక్కడైతే ఒక ఇల్లు కడతా. డైరెక్ట్ వాటర్ ఇక్కడ పడితే చూద్దాం, ఆగండి. అమ్మో నాయన డేంజరస్ టైమింగ్ గైస్.
ఓకే. ఓఎం కింద ఏంటవి? అంటే నేను వాటి కోసం దిగుతున్నాను నీళ్ళలోకి. అంటే ఇవేంటి నాకు తెలియదు కదా. ఓ ఇవా అంటే కప్పులు తిరగడానికి. అండ్ యా కడదాం గైస్. కప్పల కోసం అయితే నేను ఒకటైతే కడతాను ఫామ్ అయితే. చూద్దాం మరి అది ఫిష్ ట్యాంక్లో పెడదామని అనుకున్నా ఫస్ట్ కప్పల్ని. బట్ వదిలేండి, ఫ్రాక్స్ కదా కొంచెం వాటి వరకు కొంచెం సపరేట్గా ఉంచుదాం. అండ్ టర్టిల్స్ని కూడా తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నా. చూద్దాం. అండ్ చలో 1000 XP ఫామ్ అయితే చేద్దాం. బట్ ఇప్పుడే వద్దు, ఎందుకంటే నాకు కొంచెం బ్రేక్ కావాలి. ఈ ఫామ్ తోటే నా పని అయిపోయింది. ఈ ఫామ్ తోటే నా పని సగం అయిపోయింది. ఎందుకంటే దీనికి నేను మామూలుగా కష్టపడలేదు, చెమట ఊర్చి మరీ కష్టపడ్డానబ్బా. ఎందుకంటే మినిమం ఒక 1 డే పడింది. మొత్తం 1 డే మొత్తం కూర్చుంటే అప్పుడు కుదిరింది. మళ్ళీ ఈ కాబుల్ స్టోన్ దట్టు ఊడిపోయింది. TNT పెట్టాను కదా, సో ఇది చుట్టూ బ్లాస్ట్ అయిపోయింది. మీకు ఇలాగా ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. స్క్రీన్ షాట్లు ఇవి తీద్దాం అనుకున్నా, బట్ ఇంకెందుకులే, వాళ్ళకి నమ్ముతారు కదా అని. చూడండి, అంతా సేమ్ ఇలాగే పైన కింద 4 పక్కల అలానే ఉంది. నేనైతే ఎట్టో కట్ట ఫ్లాట్ అయితే చేసేసే ఏరియాని కష్టపడ్డాను గైస్. సో మీరు దానికైనా లైక్ చేయండి. ఫ్యూచర్లో ఇక్కడ ఏం చేద్దామో మీరైతే కామెంట్ చేయండి. నా బ్రెయిన్లో ఒకటి ఉంది, బట్ సరిపోదు, ఇక్కడ చాలా పెద్దది కావాలి. కిందకి ఏముందని నాకు తెలీదు. తెలిసింటే మాత్రం అసలు దీన్ని చేసేవాడిని కాదు. బట్ ఉంచుదాం, ఫ్యూచర్లో పనికి రావచ్చు. నేను అక్కడ ఏదో ఒకటి కడతా కన్ఫామ్గా. చూడండి కడతా. క్రీపర్ ఫామ్ స్వాట్ కావాలి మనకి, డైమండ్ స్వాట్, ఐరన్ స్వాట్ ఇది ఉంది, ఫైర్ రెసిడెంట్ ఉంది. బట్ ఫైర్ రెసిడెంట్ అంత ఈజీగా బాగా దలుచుకోవాలి. అనుగు చచ్చిపోతున్నా, భయం వేస్తుంది. అది మీకు లాస్ట్లో చూపిస్తాను. నేను హార్డ్లో పెట్టుకొని ఈ గేమ్ అయితే ఆడుతున్నా. మళ్ళీ మీరు బ్రో నువ్వు హార్డ్ కోర్ అని చెప్పి సర్వే వాళ్ళు ఆడుతున్నావు అంటారు బ్రో. సో అందుకే గైస్ నేను ఆడాలన్న ఇంట్రెస్ట్ పోయేది నాకు. సో నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా మిమ్మల్ని హ్యాపీ చేయడానికి, నేను ఆనందపడడానికి. బట్ మీరైతే నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు. బట్ నో ప్రాబ్లం, అడగండి. మీరు అడిగితేనే నాకు మంచిదే. కొన్ని రోజులు గోల్డెన్ క్యారెక్టర్తో అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ 1000 XP గురించి మర్చిపోకండి. చేసేద్దాం అంతే. ఒక ఇప్పుడైతే 100 చేద్దాం. తర్వాత ఈ ఎపిసోడ్లో 100 చేస్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో 200 చేసేస్తా, అయిపోతుంది. ఫైనల్గా నేనైతే స్వాడ్ అయితే చేయబోతున్నా. ఒక 2 స్వాడ్లు చాలు. అండ్ చలో గైస్, అండ్ 100 XPకి వెళ్ళిపోదాం. చలో ఒక 2 స్వాడ్లు అయితే చేసుకున్నా. అండ్ స్లీప్ వేసేసి రేపు పొద్దున 100 XP కోసం అయితే మైనింగ్ అయితే చేద్దాం. మైనింగ్ కాదబ్బా, మనకి క్రీపర్ ఫామ్ ఉంది అండ్ అలాగే XP ఫామ్ కూడా ఉంది కాబట్టి. అండ్ ప్యాంథర్స్ కూడా, వ్యాంపైర్లో ఏమో అవి కూడా నాకైతే ఎదురయ్యాయి పొద్దున. ఎదురు అవుతాయి కదా. అండ్ చలో ఓహో గేమ్ ల్యాగ్. అండ్ ఇక్కడ చూడండి, చిన్న మాకు మోత జరుగుతుంది. వీరసింగం మోత. బాబా సౌండ్ భరించేస్తా, చచ్చిపోతాం ఈ సౌండ్ అయితే తగ్గించేస్తా. ఎందుకంటే మీకు నా వాయిస్ క్లారిటీగా వినపడుతుంది. రోజు సౌండ్ తగ్గిద్దాం అనుకున్నా, మర్చిపోతున్నా అదేందో. అండ్ చంపేద్దాం, ఇంకా చంపుతా కూర్చుందాం. టైం ల్యాప్స్ నాకు పెట్టడం రాదు, మీరైతే కావాలంటే స్కిప్ చేసుకోండి. లేకపోతే 100 XP అయ్యాక చెప్పానా అంటే కనపడేనా అని. మళ్ళీ మీరు బ్రో క్రియేటర్లోకి వెళ్ళి బాటిల్ తీసుకున్నావు బ్రో, దాని నుంచి చేసుకున్నావు అంటారు. వాళ్ళు నన్ను కొడుతున్నారా? ఆ బేటే గోల్డెన్ క్యారెట్ తిందాం, ఆగండి, తినేసి. ఏట్రా మీరు కొడతని ఆగండి, రాండ్రా. అండ్ నేనైతే ఒక చిన్న ఇదేమంటారు ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నా. అదేంటంటే విలేజర్ ఉన్నాడు కదా, సారీ విలేజర్ అంటున్నా, స్లీప్ వేయాల్సిందేమో ఐ థింక్ సో.
లేకపోతే బతకనీరు వీళ్ళు. అండ్ వీళ్ళేంటి ఇంత స్లోగా నడుస్తున్నారు? హలో. అండ్ వీళ్ళు ఇంకా పడుతూనే ఉన్నారబ్బా. అండ్ వీళ్ళైతే సింక్ గారా అంటే ఇప్పుడు చూడండి, గోల్డెన్ క్యారెట్ తినేద్దాం. ఓహో స్కెలిటన్స్ చూడండి. ఓ స్వాట్ తీసుకొని కొట్టేద్దాం మనం. అండ్ నాకు తెలిసి ఇక్కడ పెట్టుకోవడం మంచిదబ్బా. నేను ఎక్స్పీ ఫాము మంచిదే అయింది, ఎందుకంటే 100 ఎక్స్పీ అంటే మాటలా. చూద్దాం మరి, నాకు త్వరగా కావాలనే ఉంది 100 ఎక్స్పీ అయితే. ఎంతసేపు కూర్చోవాలో ఏమో 100 ఎక్స్పీ కోసం. మరే 1000 ఎక్స్పీ అంటే ఇంకేమన్నానా? మొత్తం వీడియో మొత్తం టైంలో పెట్టాలా బాబు నేను? నాయన నాకైతే టైంలో పెట్టడం రాదు. మా ఫ్రెండ్కి వచ్చు, వాడిని అడిగదాం, వాడిని అడిగి చూద్దాము. 68 నుంచి 68కి ఎంతసేపు, 69కి ఎంతసేపు పట్టింది. ఇప్పటికే అవుతూనే ఉంది. సరిపోయింది గైస్, ఇంకా చాలా లేట్ అయిపోతుంది. ల్యాగ్ షో ఇంతవరకు తెలుగులో ఎవ్వరు చేయింది నేనైతే చేస్తున్నా. అదేంటంటే 1000 ఎక్స్పీ కలెక్టింగ్. అది ఒక్కసారి కూడా హార్డ్ కోర్లో చావకుండా, అది మొబైల్ ప్లేయర్ అయ్యండి సూపర్. నాకైతే కళ్ళు జిగేలు అంటున్నాయి. ఓకే ఓకే ఓకే. అరే మీరేంట్రా మళ్ళీ, నేను ఆడ ఎక్స్పీ ఫామే కదా చేస్తున్నాను, నువ్వు కూడా దాంట్లో దూకు అయితే. పిచ్చి వేస్ట్ ఫెలో. వీళ్ళు ఆడబడేది కాకుండా మళ్ళీ గాల్లోంచి పడుతున్నారా? ఓకే గైస్, నేనైతే 100 ఎక్స్పీ అయ్యాకైతే కనపడతా, మళ్ళీ మీకు ఎందుకు ఏదో వస్తుంది. ఓకే యా గైస్, అక్కడ నుంచి నాకు ఇదేదో కనపడింది. అవును దీని పేరు ఏదో అంటారు కదా, మర్చిపోయా. యా ఇక్కడైతే ఇవి ఉంటుంది గైస్, చెస్ట్ ఉంటుంది అండ్ అలాగే మాన్స్టర్స్ కూడా ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కీపీ మాము ఉన్నాడబ్బా స్టార్టింగే. అరే అరే కీపీ వల్ల గైస్ అంతా. ఓయమ్మా అవి మాప్స్ అని ఆయన ఇంకేమన్నారా అయ్యా? అవి చూడండి అసలు. క్రీపర్ బాబాయ్ లోపల పేలకు, మొత్తం చెత్త చెత్త చేసేయకు. అరే అరే రే ఓకే. అరే ఎవర్రా? సరిపోయింది నాకు ఈరోజు సావే కానివ్వండి, మోత మోగిపోద్ది నాకు ఈరోజు. క్రీపీ బ్రో దాదా దాదా. ఓకే రెండా, సరిపోయింది. దగ్గర దగ్గర ఇన్ని స్పాన్ అవుతాయా? ఓ అమ్మ ల్యాగ్ వస్తుంది, గేమ్ ల్యాగ్ వస్తుంది గైస్. నేనైతే వీడియో ఆపేయాలి, ఎందుకంటే గేమ్ ల్యాగ్ వస్తుంది కాబట్టి చచ్చిపోతా. గేమ్ ల్యాగ్ అయితే మాత్రం చచ్చిపోతాను నేను కన్ఫామ్గా. అండ్ ఓకే 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 అమ్మ సేఫ్. సో మనం ఇప్పుడు దాని లోపలికి వెళ్ళబడలేదు, ఎందుకంటే నేను అక్కడ నుంచి చూడంగానే నాకు కనపడింది. సో చూద్దామని దగ్గరికి వెళ్ళాను, బట్ అదైతే చాలా కష్టంగా ఉంది. సో ఇంకైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ 79 ఎక్స్పీ అయితే కలెక్ట్ చేస్తాం. సో యా గైస్ ఫైనల్గా 100 ఎక్స్పీ అయితే ఫినిష్ చేసుకున్నా. అటు కొంచెం క్రీపర్ ఫాము, అటు కొంచెం ఇది ఉంటుంది కదా ఎక్స్పీ ఫాము, అవి రెండిట్లో మైనింగ్ అయితే చేశాను పూర్తిగా. నా కోపిక చచ్చిపోయింది. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో ఎక్స్పీ గురించి. 100 ఎక్స్పీ అయితే ఫినిష్ చేసుకున్నాం, ఇంకా మనకి 900 ఎక్స్పీ అయితే బాకీ ఉంది. సో చూద్దాం 900 ఎక్స్పీ గురించి. అండ్ మనకి అది ఎలాగ నచ్చిందో కామెంట్ చేయండి. ఐ మీన్ అదేంటది మైనింగ్ ఏరియా అది ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్స్ వై నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో అయితే నేను ఒక 4 లైకులు టార్గెట్ అయితే ఇస్తున్నా. సో ఫినిష్ చేయండి. బాయ్ బాయ్ గైస్, ఐ విల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై షో, లవ్ యూ ఆల్.